11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు, డిజైన్ నిర్మాణంలో నిర్లక్ష్యం గుర్తింపు, సర్కారు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అంతులేని లోపాలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించినట్టుగా తెలిసింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్తో పాటు దానికి ఇరువైపులా 6, 8 బ్లాక్లో కలిపి 11 పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్ తేల్చెప్పినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రిలిమినరీ రిపోర్ట్ కాపీ ఇచ్చినట్టుగా సమాచారం. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో ఉన్న 20వ నెంబర్ పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. దీంతో దానికి ఇరువైపున ఉన్న పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ టీం బ్యారేజ్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పలు రికార్డుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించారు. బ్యారేజ్లోని 11 పిల్లర్లు దెబ్బతిన్నాయని, వాటిని పునాదులతో సహా తీసి కొత్తగా నిర్మించాలని, మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న మొత్తం నీటిని పూర్తిగా తొలగించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విజిలెన్స్ రిపోర్టులో ఎన్డీఎస్ఏ లేవనెత్తిన అభ్యంతరాలను ప్రస్తావించగా తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఒక్క రోజులో జరిగింది కాదని 2019 నుంచి నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. వరద ఉధృతికి టన్నుల బరువున్న సిమెంట్ బ్లాక్లు 100 మీటర్ల దూరం నదిలో కొట్టుకుపోయాయని, డిజైన్ నిర్వహణ లోపాలను అది తేటతెల్లం చేస్తుందని పేర్కొన్నట్టు సమాచారం. అప్పుడే జాగ్రత్త పడిన పరిస్థితి వేరేలా ఉండేదని సూచించినట్టుగా తెలిసింది. సో మొత్తానికైతే 11 పిల్లర్లను మళ్ళా నిర్మించాలట. అసలు ఇది అయ్యే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా అవుతుందా? 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు అవుతుందట. ఎందుకు అంటే నిర్మాణ సంస్థ తమ యొక్క మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయింది, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే, వాటిని మళ్ళా కట్టాలి అంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది అంటే కేసీఆర్ చేసినటువంటి ఒక దోకేబాజ్ మాయా ప్రపంచం ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎవరికి అర్థం కాదు. 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు, డిజైన్ నిర్మాణంలో నిర్లక్ష్యం గుర్తింపు, సర్కారు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేత. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అంతులేని లోపాలున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్ధారించినట్టుగా తెలిసింది. బ్యారేజ్లోని 7వ బ్లాక్తో పాటు దానికి ఇరువైపులా 6, 8 బ్లాక్లో కలిపి 11 పిల్లర్లను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సిందేనని విజిలెన్స్ తేల్చెప్పినట్టుగా సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రిలిమినరీ రిపోర్ట్ కాపీ ఇచ్చినట్టుగా సమాచారం. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో ఉన్న 20వ నెంబర్ పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. దీంతో దానికి ఇరువైపున ఉన్న పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ టీం బ్యారేజ్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పలు రికార్డుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించారు. బ్యారేజ్లోని 11 పిల్లర్లు దెబ్బతిన్నాయని, వాటిని పునాదులతో సహా తీసి కొత్తగా నిర్మించాలని, మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న మొత్తం నీటిని పూర్తిగా తొలగించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విజిలెన్స్ రిపోర్టులో ఎన్డీఎస్ఏ లేవనెత్తిన అభ్యంతరాలను ప్రస్తావించగా తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఒక్క రోజులో జరిగింది కాదని 2019 నుంచి నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. వరద ఉధృతికి టన్నుల బరువున్న సిమెంట్ బ్లాక్లు 100 మీటర్ల దూరం నదిలో కొట్టుకుపోయాయని, డిజైన్ నిర్వహణ లోపాలను అది తేటతెల్లం చేస్తుందని పేర్కొన్నట్టు సమాచారం. అప్పుడే జాగ్రత్త పడిన పరిస్థితి వేరేలా ఉండేదని సూచించినట్టుగా తెలిసింది. సో మొత్తానికైతే 11 పిల్లర్లను మళ్ళా నిర్మించాలట. అసలు ఇది అయ్యే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా అవుతుందా? 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు అవుతుందట. ఎందుకు అంటే నిర్మాణ సంస్థ తమ యొక్క మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయింది, మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే, వాటిని మళ్ళా కట్టాలి అంటే ఏ విధమైన పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది అంటే కేసీఆర్ చేసినటువంటి ఒక దోకేబాజ్ మాయా ప్రపంచం ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎవరికి అర్థం కాదు.